ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నమ్మదగిన పూజింపదగిన నీ నామమును బట్టి హృదయపూర్వకంగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నీ ప్రజలైన వారి కొరకై తండ్రి, మీరు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన తెలిసి తెలియక నేను చేసిన ప్రతి అపరాధం కూడా క్షమించు తండ్రి. నన్ను పవిత్రపరిచి అభిషేకించి నీ మహిమ కొరకు, నీ ప్రజల క్షేమం కొరకు దయచేసి నన్ను వాడుకొనవలసిందిగా బ్రతిమాలుతున్నానయ్యా. ఒట్టి పాత్రను తండ్రి, నీ వాక్కు చేత నన్ను నింపు నాయన. నన్ను ఖాళీ చేసి నీ జీవవాక్కు నా నోటి నుంచి విడుదలపరచండి ప్రభా. ప్రతి వారి యొక్క అక్కర తీర్చబడినట్లు తండ్రి, వారి లోటును సరి చేయబడినట్లు కృప చూపించమని బ్రతిమాలుతున్నానయ్యా. నన్ను కూడా మీరు దర్శించి నన్ను కూడా బాగు చేయమని బ్రతిమాలుకుంటూ నీ బిడ్డలు రాత్రంతా ప్రార్థించవలసింది తండ్రి. వారు ఒప్పింపబడినట్లు మీరే వారితో నాతోను మాట్లాడమని బ్రతిమాలుకుంటూ ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల్ని నజరైన యేసు నామంలో బంధిస్తూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేయబోతున్నా మా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాదే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మనం మామూలుగా ఇలాంటి మాటలు ఎన్నో సార్లు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. నీ భారం యెహోవా మీద మోపము, నీ చింత యావత్తు, ఇలాంటి మాటలు. ఐక విచారాలు ప్రభు మీద మోపండి, ఐక విచారాల్లో చిక్కుకొనొద్దండి, ఇలాంటివెన్నో మనకు కనబడతాయి. ఎందుకు అన్నిసార్లు అంటే, ఈ చింత అనేది మనల్ని దేవుని నుంచే దూరపరుస్తాయి. చాలాసార్లు పరిశుద్ధత వీటి గురించి ఆలోచిస్తాం, కానీ ఈ చింత అనేది కూడా ఎంతో భయంకరమైన అవిశ్వాసాన్ని మనలోకి తీసుకొని వస్తుంది. అందుకని ఇప్పుడు చదివిన ఈ 3 వచనాల్లో కూడా చివరిలో విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి అంటారు. కాబట్టి ఈ చింత అనేది శత్రువైన సాతాను తీసుకొచ్చే సంగతి. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, దేని గురించి మీరు చింతించొద్దు, ఏమి ధరిస్తామా, ఏమి తిందామా, ఏమి త్రాగుదాం. అన్ని జనులు వీటి గురించి ఆలోచిస్తారు. మొదట నా రాజ్యం నీతి వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్తాడు. ఇప్పుడు చూడండి, మీరు చింతించి ఏమన్నా మీ యొక్క తెల్లని వెంట్రుకలు నల్లగా చేసుకున్నారా? మీ ఎత్తు మోరడు ఎక్కువ పెరిగినారా? ఏం చేయగలుగుతారు మీరు చింతించి అని దేవుడు మనకు సెలవిస్తాడు. అంతేకాకుండా పిచ్చుకల గురించి అవన్నీ ఏం చింతించు, ఏ పుట్టక ఆ పుట్ట గింజలు, వాటికి ఆహారాన్ని దేవుడు పెడతాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? అవేమి కొట్లలో ధాన్యం కూర్చుకోవే, మరుసటి రోజు ఇప్పుడు నేను జాగ్రత్త పెట్టుకోవాలని ఏం లేవు, కొట్లు లేవు, వాటికి ఏం లేవు, అవి విత్తవు, ఏం పంట చేయవు, ఏం చేయవు. కానీ పిచ్చుకల కంటే మీరు నాకు శ్రేష్ఠులు కదా, మీకెందుకు నేను ఆహారాన్ని సమకూర్చను, లేకపోతే బట్టల్ని సమకూర్చును. కాబట్టి మీ చింత అది ఉండకూడదు. మీ చింత ఆయన నీతి అని రాజ్యం కొరకై ఉండాలి. మీ భారం అది ఉండాలి. మొదట దాన్ని వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేని గురించి చింతిస్తున్నా ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు అంటే
ఎప్పుడు ప్రభువు గురించి, ఆయన పని గురించి నువ్వు భారం కలిగి ఉంటావు, చింతిస్తావు. ఎన్నోసార్లు విని విడిచిపెట్టడానికి కాదు ఈ మాటలు పదే పదే మీ దగ్గరకు వచ్చేది. చాలా సార్లు విన్నాం, విని విడిచిపెట్టడానికి కాదు. అనేక సార్లు దేవుడు మీకు దగ్గరికి హెచ్చరికగా ఈ మాటలు తీసుకొస్తున్నాడు. విని విడిచిపెట్టడానికి అంటే ఒక దినాన్ని దీనికి అన్నిటికి కూడా లెక్క ఉంటది. ఫలానా దినం నేను నీకు చెప్పించిన ఆయన నువ్వు విడిచిపెట్టినావు, ఎన్నోసార్లు అన్ని లెక్క ఉంటాయి నీకు. ఇన్నిసార్లు చెప్పించి నన్ను దాన్ని తృణీకరించినావు కనుక నీకు ఇది. బెల్షెజర్ రాజు కోసం కూడా ఏముంది, మినే టికేలు పార్స్ అని రాయబడుతుంది. నేను తూచగా నువ్వు తక్కువ కనపడను. ఎప్పుడు ఆయన దృష్టికి మనం తక్కువ కనబడతాము కాబట్టి మనకు ఎక్కువ సార్లు పదే పదే ఆ వాచనాలు వినబడితే కొద్ది మనలో ఏం పుట్టాలా, భయం పుట్టాలా. ఇంకా వస్తుంది నా యొక్క పీరియడ్. ఇక నాకు ఇన్నిసార్లు చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా నేను లోపడకపోతే నాకు దాగి ఉంది ప్రమాదం. హెచ్చరిక ఒకటేసారికే మనం లోబడకపోతే లోకంలో ప్రమాదాలు ఎదురైతాయి. కానీ దేవుడు అనేక సార్లు మన జీవితంలో హెచ్చరిక ఆత్మీయ సంగతుల కొరకే మనం ప్రేమించి అనుగ్రహిస్తున్నాడు. అయినా కూడా మనం నిర్లక్ష్యం చూపిస్తే ఒక గొప్ప ప్రమాదంలో పడిపోబోతున్నాం. గొప్ప ప్రమాదం. చింత అనేది చాలా తక్కువగా తీసుకోవద్దు. ఆ చింత నుండి నువ్వు నాకు దూరం అయిపోతున్నావు. నీ దృష్టి మారిపోతుంది, అసలు నీ గురే మారిపోతుంది. దాని నుంచి నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావు తెలుసా. అసలు నువ్వు రక్షించబడింది కేవలం విశ్వాసం ద్వారామే. నీతిమంతురాలైన నీవు ఆ విశ్వాసం ద్వారా నువ్వు బ్రతకాల. ఆ విశ్వాసానికే నీవు దూరం అయిపోతున్నావు. ఇంకా అలా ఉంటే నువ్వు కనాను ప్రవేశించలేవు. కాబట్టి చిన్నది ఈ పాపము చింత అనేది అనుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. ప్రతి చోట ఇమర్చబడి ఉంటది ఆ చింత అనే మాట. దానికి అనేక పర్యాయ పదాలు. హృదయం మందం ఎక్కడానికి లూకా సువార్త 21వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ 3 సంగతులు చెప్తాడు. ఆ 3 ఒకటి కనబడుతుంది చింత, ఐహిక విచారాలని. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాక్యం విత్తబడిన తర్వాత అది మొలకెత్తకపోవడానికి, నూరంతలుగా ఫలించకపోవడానికి కారణాల్లో ఒక ముళ్ళ పొద లాంటిది. అది ఐహిక విచారాలకి పోలిస్తాడు. అది కూడా ఒక కారణం. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో యేసు వైపు మనం చూడకుండా మనల్ని దారి మరలించేది చింత. ఓపిగ్గా ఆయన వైపు చూసి పరిగెత్తకుండా మనల్ని ఆపేది చింత. అందుకే రాయబడుతుంది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును కంటే ముందు రాయబడుతుంది ప్రతి భారమును విడిచిపెట్టి. అదే చింత. విడిచిపెట్టు అంటున్నాడు. ఇలాగ ఎన్నోసార్లు మనం చూస్తాం ఈ మాట. తేలిగ్గా తీసుకోవద్దు. గొప్ప నష్టం. సాతాను నేను చాలా ఈజీగా సులువైన దాంట్లో చిక్కును పెట్టి నిన్ను ప్రభుకి దూరంగా ఇడ్చుకెళ్ళిపోతున్నాడు. నీ గురే మారిపోయేటట్లు చేస్తున్నాడు. గురి ఏమైపోతుంది తెలుసా, ప్రభు ఎక్కడో. ఇప్పుడు చింత అంతా నువ్వు దేని మీద ఉందో అదే నీకు గురి అవుతుంది. చింత ప్రభు మీద వేసేయి. ఇంతవరకు చేసినవాడు ఇక ముందు కూడా ఆయన చేస్తాడు. ఇంతవరకు నువ్వు నేను ఏం చేసుకోలే, ప్రభు చేస్తా వచ్చినాడు. ఇక ముందు కూడా ఆయన చేస్తాడు. నీ పని అంటే ఆయన పని నువ్వు నేను చేయాలి. దాని కొరకే, ఆయన మహిమపరచుట కొరకే దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచినాడు. ఇక దేనికో కాదు. నువ్వు అది చేయకుండా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం ధరిస్తామా, ఎప్పుడు లేస్తామా, ఎప్పుడు పనుల్లో వాటికి ఒంటికి పరిగెద్దామా, ఎప్పుడు పండుకుందామా, 24 గంటల్లో
ఏ సమయం నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు? దేవుని పని ఏం చేస్తున్నావు? ఎలాగున నిన్ను ఆయన మహిమ కొరకు నిర్మించుకున్నాను అంటున్నాడు కదా. నువ్వు దేని ద్వారా, ఎక్కడ, ఏ స్థలంలో నువ్వు దేవుని నీ ద్వారా మహిమపరుస్తున్నావు? పరీక్షించుకో. నువ్వు ఉన్న పని తప్పించి ఎక్కడ తిరుగుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? పౌలు అంటాడు, నేను దేని కొరకు పట్టబడితినో దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెత్తుతున్నా. నువ్వు దేనికోసం పట్టబడినావు? దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తున్నావా? ఆ గురి నీకుందా? ఎప్పుడైనా నీ తలాంతుల గురించి అడిగివా? నేను ఎట్లాగా ప్రభా నీకోసం మహిమ తీసుకురావాలా? నా దగ్గర ఏముంది? ఏ తలాంతు నువ్వు ఇచ్చినావు? ఏ పని నాకు అప్పగించినావు? ఎప్పుడైనా దేవుని దగ్గర కనిపెట్టావా? అడిగావా? వెతికావా? దాని గురించి ఎప్పుడైనా చింతించినావా? దేవుని పని నేను చేయలేకపోతున్నానే, అసలు ఏంటి నా పట్ల ఆయన ఉద్దేశము? ఎలా నేను ఆయన పని చేయగలను? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుడు వాడుకుంటాడు. నీకు నచ్చిన పద్ధతిలో పోవడం కాదు. ఆయన నీ పట్ల ఏం ఉద్దేశించినాడు దాని గురించి చింతిస్తున్నావా? దాని మీద ధ్యాస పెట్టినవా? అది మొదట. నీ చింతంతా ఆయన మీద వేస్తే, నువ్వు ఆయన మీద వేయకపోతే అక్కడే ఉంటది. 1 పేతురు 5 కిందనే ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు? ఎప్పుడైతే నువ్వు చింతిస్తుంటావో నీకు నిబ్బరత్వం ఉండదు. నీకు వచ్చే పరిస్థితుల్లో నువ్వు స్థిరంగా ఉండలేవు. ఇంకా అదే చింత నీకు ధ్యాసనే, అదే భయమే, అదే ఆందోళనే. ఆ చింత నిన్ను ఇష్టానుసారంగా ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటది. కొంచెం సేపు నెమ్మది, కొంచెం సేపు కలవరం, ఏదో నువ్వే ఏదో చేసేస్తున్నట్టు, నీ శక్తి సామర్థ్యాలే అన్ని చేస్తున్నట్టు. నువ్వు కాసేపు ఆలోచించకపోతే, నువ్వు కాసేపు పని చేయకపోతే ఏమి జరగనట్టు. ఇది భ్రమింపజేస్తుంది శత్రువు నిన్ను. దానివల్ల నీ చేత నువ్వు చేసుకోలేకపోగా నువ్వు నిబ్బరత్వాన్ని కోల్పోతున్నావు. పరిస్థితులు విషమిస్తాయి. ఎందుకు? నీ శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు కాబట్టి పరిస్థితులు విషమిస్తాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద వేయడం నువ్వు నేర్చుకుంటావో, పరిస్థితి విషమించినా ఎట్లుంటావు? నిబ్బరంగా ఉంటావు. నీ పని కాదది. పరిస్థితులు విషమించిన ప్రార్థన చేసి భారం ఆయన మీద, చింత ఆయన మీద వేసి నువ్వెలా ఉంటావు? నిబ్బరంగా ఉంటావు. ఎప్పుడు నువ్వు నిబ్బరత్వం కోల్పోతావు అంటే చింతించేటప్పుడే. అందుకనే ఆ నిబ్బరత్వాన్ని కోల్పోతే ఏమైతుంది? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడు. అర్థమైందా? చింత ఎక్కడికి తీసుకెళ్ళిందో, సాతాను చేత నువ్వు కబలించేంత వరకు చింత నిన్ను ఈడ్చుకెళ్తా ఉంది. ఐక విచారాలు, భారము, దీంట్లో చిక్కుకోవద్దు. జీవన వ్యాపారాలు, ఇది కాదు నీ సంగతి, ఇది కాదు నీ పట్టణం. ఇక్కడ నిలవరమైన పట్టణం లేనే లేదు. నీ పౌరస్థితి ఇది కాదు. పరలోకమందు అక్కడ నీ జీవం అక్కడ దాచిపడి ఉంది. దాని గురించి నువ్వు చింతించు. అక్కడ నువ్వు ధనం సమకూర్చుకో. ఎంత సమకూర్చుకున్నావు? ఈ లోకంలో ఎంతో సంపాదించుకో ఉండొచ్చు, కానీ పరలోకంలో ఎంత సంపాదించుకున్నావు? ఎప్పుడైనా ఆలోచించినవా? ఇక్కడున్న సంగతులన్నీ చిమట కొడతాయి, దొంగిలిస్తారు, మోసం చేస్తారు, ఎలాగైనా నిన్ను లూట్ చేసేస్తారు. కానీ పరలోకంలో నువ్వు కూర్చుకుంటే ఎవ్వరు దాన్ని ముట్టుకోలేరు. నీ చింత అక్కడ ఉందా? దాని గురించి ఉందా? ఆలోచించు. దాని గురించి నీకు చింతిస్తే, వీడు గర్జించే సింహం అన్నా గాని, ఇంకెవడన్నా గాని, ఎవడు నిన్నేం చేయలేడు. అసలు నీ విశ్వాసాన్ని కదిలించలేడు. నీ గురి దాని మీద ఉంటే, యేసు వైపు చూస్తూ, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూస్తూ ఉంటే, నీ విశ్వాసం తొణుకుతుందా? వెనుకుతుందా? అవిశ్వాసం వస్తుందా? అల్ప విశ్వాసం వస్తుందా? అంటే నీకు అల్ప విశ్వాసం, అవిశ్వాసం రావడానికి కారణం ఏంటంటే నీ గురి యేసు వైపు లేదు. అంటే ఎక్కడుంది గురి? చింత. ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. గురి మారింది కాబట్టి విశ్వాసం సడలే ప్రమాదం ఉంది.
దాని ద్వారా నిబ్బరత్వాన్ని నువ్వు కోల్పోతావు. అక్కడ ఆ యొక్క చింత గురించి అక్కడ ఎలాగ నువ్వు దీని గురించి చింతిస్తున్నావు కదా, సాతాను ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తాడు. దొరికింది ఈమె బలహీనత నాకు దొరికింది, దీన్ని పట్టుకొని ఆమెను నేను ఆడిస్తాను, దీన్ని పట్టుకొని ఆమెను బలహీనపరుస్తాను, దీన్ని పట్టుకొని ఆమెను దేవుని నుంచి దూరపరుస్తాను అనుకుంటాడు. ఆమెను కబలిస్తాను, మృంగివేస్తాను, ఆమెను అవిశ్వాసంలోనికి తీసుకొస్తాను, ఆమెలో నిబ్బరత్వాన్ని కోల్పోయేటట్లు చేస్తాను. ఎంతసేపు ఉన్న దాని గురించి దిగులు అనుకోండి, దాని గురించి దిగులైతే దానికి సంబంధించిన సమస్యలన్నీ వాడు తీసుకొచ్చి పెడతాడు. దాని గురించి సమస్యలన్నీ వాడు తెచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ప్రయాస, కంటికి నిద్ర ఉండదు, తిండి ఉండదు, దివారాత్రులు ప్రయాసనే, ప్రయత్నాలే, చింతనే. అది అక్కడ వాడు చేసే సంగతులన్నీ నువ్వు కవర్ చేసుకోవడానికి నీ మానవ ప్రయత్నాలు చేస్తానే ఉంటావు. పక్కన ఒక ఆయన ఉన్నాడు, నిన్ను ప్రేమించిన వాడు, ప్రాణం పెట్టిన వాడు, నీ కొరకు చింతించేవాడు ఉన్నాడు. ఆయన అడగాల, ఆయన మీద మోపాలా అనే సంగతే మనకు ఉండదు. మన మానవ జ్ఞానం, మన శక్తియుక్తులు, మన డబ్బు, మన అధికారం, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, మన ప్రార్థనా పరులు, వీటి చుట్టే తిరుగుతుంటాం. దేవుడు కోరేది నీ యొక్క గురి సరిగా ఉంచుకో. ఈ సంగతులన్నీ నాకు వదిలేయి, నిన్ను నేను విమోచించిన, పిలిచిన, నా పిలుపుకు తగ్గట్టుగా బ్రతుకు. ఉన్నతమైంది, పరిశుద్ధమైంది ఆ పిలుపు, ఉన్నత లోకాల్లో నేను నిలబెట్టేది, ఉన్నతమైన ఆశయాలు కలిగిండేది. మనమేమో ఈ చెత్త చెదారం భూ సంబంధమైన వాటి కొరకే మునిగిలేస్తా ఉంటాం, వాటి గురించే చింతిస్తా ఉంటాం. మొదట నువ్వు నా గురించి వెతుకు, చింతించు. ఇవన్నీ అవంతక వెదిరిపోతాయమ్మా. అవన్నీ మత్తయి సువార్తలు చెప్తాడు. వాటన్నిటినీ అవన్నీ మీకు అనుగ్రహించబడిన అంటాడు. అంటే ఏం దాదామా, ఏమి తిందామా, ఏమి ధరిస్తామా, ఇవన్నిటిని కలిపి ఒకే ఒక్క మాటలు తీసి పడేసినాడు అట్లే దేవుడు. అవన్నీ ఏం చెప్తుకుంటావు నువ్వు? నీకు కావాల్సినవి అవన్నీ ఆయన నీకు అనుగ్రహించును. అది దేవుడు చెప్పే సంగతి. అదే మన సంగతులు భూతద్దంలో పెట్టి చూసి ఆలోచించి దయ్యంలాగా పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నాం, దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం. అసలు దేవుడు నీ పట్ల అనుకున్న సంగతులు నువ్వు గ్రహించలేకపోతున్నావు, దాని యందు నిజమైన సంతోషాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించండి అంటే నిజంగా ఆనందిస్తున్నావా? ఆనందించకపోవడానికి కారణం ఏంటి? ఇదే. అన్ని సదుపాయాలు అన్నిటికీ నీకు అనుగ్రహించినాడు. ఏదమ్మా నీకు తక్కువ చేసిండేది? నువ్వు ఆత్మీయంగా ఉండటానికి అన్ని ఇచ్చినాడు. అసలు ఈ లోకంలో ఎక్కడా ఆ సదుపాయాలకి సాటే లేదు. పరిశుద్ధుల సహవాసం ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? ఇలాంటి విలువైన సహవాసము, పరిశుద్ధ గ్రంథానికి సాటి ఏంది ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? ఏదైనా ఉందా? పరిశుద్ధ ఆత్మకు సరితూగగలిగింది ఏదైనా ఉందా ఈ లోకంలో? శ్రేష్టమైన సంగతులు నీకు ఇచ్చినాడు. ఆయన శరీరము, ఆయన రక్తము వారం వారం నువ్వు బల్లో చేవేస్తున్నావు. వీటికి సరితూగగలిగింది ఏదైనా ఉందా ఈ లోకంలో? నువ్వు ఆత్మీయంగా ఉండటం కొరకు ఎన్ని సదుపాయాలు కలగజేసినాడు. ఇవన్నీ తీసుకుంటూ కూడా మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? మళ్ళా ఆ నీచమైనవి, మన్నైపోయేవి, అల్పమైనవి, క్షయమయ్యేవి, అటువైపే పరుగులెత్తుతున్నావు. ఇవన్నీ పుచ్చుకొని ఆ శ్రేష్టమైన దాని వైపు చూస్తావేమో అంటే లేదు. అసలు మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచిస్తే ఎంత దుఃఖం అనిపిస్తుంది. అసలు ఈ శ్రేష్టమైన ఈవుల్ని మనం ఉపయోగించుకొని దేనికోసం ఉపయోగించుకుంటాం తెలుసా? మన భౌతికమైన అక్కర్లు తీర్చడానికి కొరకై దీన్ని ఉపయోగిస్తాం. మనము వాక్యం కొరకు ఎప్పుడైనా ఆలోచించినవా? శ్రేష్టమైన జీవ గ్రంథాన్ని ఇస్తే ఈ గ్రంథం ద్వారా ఎప్పుడైనా దేవుని పని చేయడానికి కొరకు దీన్ని వెతికినవా? చెప్పండి. ఇహలోక సంబంధమైన మన అక్కర్లు తీర్చుకోవడానికి ప్రభువా నేను ఎక్కడికి పోవాలా,
ఏం చేయాలా, ఫలానా ఆ బిల్డింగ్ ఉంది అది కొనాలా వద్దా, ఫలానా వివాహం ఉంది చేయాలా వద్దా, ఫలానా కాలేజ్ ఉంది చేరాలా వద్దా, ఇంకా ఇలాంటి సంగతులు ఏవో అన్ని కూడా ఈ గ్రంథంను వాడుకుంటున్నాం మనం. అంటే పరిశుద్ధమైన ఆయన ఈవులు, వెలకట్టలేని ఆయన ఈవుల్ని దేని కొరకు మనం వాడుకుంటున్నామమ్మా? మన భూ సంబంధమైన అక్కర్ల కొరకు వాడుతున్నామే గాని వాడుకోవద్దని చెప్పలే. మన ప్రేమమయుడు పర్వాలేదమ్మా, నీ కొరకే కదా నా రక్తం ఇచ్చి కొన్నానమ్మా నిన్ని, నా రక్తం కార్చింది ఇదిగో పరిశుద్ధ రక్తం. ఇలాగ మనము స్వార్థంగా మనం ఆయన్ని భూ సంబంధమైన వాటి కొరకే ఉపయోగించుకుంటున్న ఆయన మాట మాట్లాడట్లేదు. ఆయన ఇంకా మనల్ని త్రోసివేయటం లేదు. కానీ మనకు మనంగా ప్రశ్న వేసుకుందాం. ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన సహవాసం ఎన్ని కలిగి ఉన్నాం మనం. ఆ ఉన్నతమైన దాని కొరకు ఎప్పుడైనా ఆయన ఉన్నతమైన ఈ యొక్క ఈవులను ఉపయోగించినామా? ప్రార్థన ఉంది. ప్రార్థన దేనికోసం ఉపయోగిస్తాం చెప్పండి? మోస్ట్లీ 99% దేని కొరకు వాడతాం ప్రార్థనని? మన భౌతికమైన ఇహలోక సంబంధమైన సంగతుల్ని ఆత్మీయమైన దాని కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? నిత్యము నిలిచి ఆ పర సంబంధమైన ఆశీర్వాదముల కొరకే ఎప్పుడైనా ప్రార్థన చేసినవా? నేను ఆత్మీయంగా ఇలా ఉండాలా, నీ పని చేయాలా, ఉదయం లేవంగానే ఒక్క ఆత్మనైనా ఈ దినం నేను సంపాదించాలయ్యా, అలాగ నా ప్రార్థన ఉపయోగించినవా? పరిశుద్ధ గ్రంథాన్ని అలా ఉపయోగించినవా? పరిశుద్ధాత్మ నడిపింపు దాని కొరకే నువ్వు కోరుకున్న ఒక ఆత్మను సంపాదించడానికి, ఆత్మదేవా ఈరోజు నన్ను నడిపించు అని అడిగేవా? ఈవెన్ మనము బల్ల తీసుకునేటప్పుడు కూడా మన చెత్త చెదారం అంతా వారం రోజుల సంగతంతా ప్రభు శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటే అలాగ శుద్ధి చేయబడుతున్నాం, నిలబడుతున్నాం ప్రభు దగ్గర. శుద్ధి చేయ ప్రభు అడుగుతున్నాం. ఆ దయాళుడు శుద్ధి చేస్తానే ఉన్నాడు గాని ఆ మరణాన్ని ప్రచురం పరుస్తున్నామా? నిజం చెప్పండి. దేని కొరకు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడి. దీని ద్వారా మీరు నా మరణాన్ని ప్రచురపరుస్తున్నామా? ఆయన నేను చూడు ఇంత పరిశుద్ధపరచబడ్డానికి, ప్రతి వారం నేను తిరిగి నూతన పరచబడ్డానికి ఆయన తన శరీరమునే నల్లగొట్టేసి తన రక్తమునే నా కోసం దారిపోసినాడే. నేను కూడా ఆయన కోసం ఏమన్నా ప్రయాస పడతాను అన్న ఆ గ్రహింపేమన్నా ఉందా? అది కూడా ఆచార ప్రకారంగా, అలవాటు ప్రకారం ఏదో నా కోసం వచ్చేసింది ఇది అని శుద్ధి చేసుకోవడానికి, సరి చేయబడ్డానికి వాడుకుంటున్నాం గాని నా కొరకు ఎంత ప్రయాసపడినావయ్యా, నీ కొరకు నేను పని చేయడానికి అలాగున ఆత్మీయంగా నన్ను బలపరచుని అడిగినవా? ఏదో అనారోగ్యంగా ఉన్నావా, పుచ్చుకుంటున్నావు, క్షమాపణ అడుగుతున్నావు, సరి చేయబడుతున్నావు, ఆత్మీయ సంగతుల కొరకు ఏమైనా ప్రార్థిస్తున్నావా? ఇలాంటి నీచమైన స్వభావం కలిగిన మానవుని ఎంత దయాళుడైనా, ఎంత దీర్ఘశాంతుడు, సహిస్తున్నాడు, భరిస్తూనే ఉన్నాడు. ఇంకా మనం ఆత్మీయంగా మారుతామని కనిపెడుతూనే ఉన్నాడు. ఏదో ఆయన గర్దిస్తాడని, శిక్షిస్తాడని, ఏదో చేస్తాడని దాని కొరకు భయపడద్దు. ఆ ప్రేమను చూసైనా, ఆయన దయా కనికరాన్ని చూసైనా మన ప్రవర్తన మార్చుకుందాం. అసలు మనం దేని కొరకు విడిపించబడినాము, దేని కొరకు ప్రయాసపడాలి, దేని కొరకు పరిగెత్తాలి, దాని గురించి ధ్యాస పెడదాం. ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేద్దామని మోకరిస్తే అలా బైబిల్ ముందు పెట్టుకున్నామో లేదో, ప్రార్థన ఆరంభించినామో లేదో, తలంపులన్నీ గిర్రని తిరుగుతాయి. ఉదయం ఏం జరిగింది, ఫలానా సిస్టర్ గట్టిగా అరిచింది, ఫలానా మా ఆఫీసులో ఎట్లా జరిగింది, తర్వాత రేపేం చేయాలో ఆఫీసుకు పోయి ఫలానా పొయ్యి మీద అది పెట్టినాను, వంట తర్వాత ఇది చేయాలి, నా బిడ్డలు ఇట్లా అయిపోతున్నారు, ఇదే నీకు చింత ఉందే?
ప్రభుని ఎప్పుడు ఎన్ని దినాలైంది నువ్వు కలుసుకోక? నీ చెంత ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది. ఈవెన్ నువ్వు ప్రార్థన చేయడానికి కూడా అదే అడ్డుకుంటుంది. ఎరుగవా దేవుడు అన్నిసార్లు ఎందుకు రాసించున్నాడు? ఆయనకు నీవు దూరం అయిపోవడానికి కారణం ఈ చింతే కదా నా ప్రియ సహోదరి. ఆ చింతను విడు. నీలో విత్తబడుతున్న వాక్యము కూడా అది ఫలించకుండా ఇదే చింతని నాని చేస్తుంది. జాగ్రత్త. చింత యావత్తు ప్రభు మీద వేస్తాం. మనము ఆయన వైపు చూస్తాం. ప్రార్థన చేసినప్పుడు వెంటనే నువ్వు ప్రభుని చూడగలగాల. లేకపోతే మోకరించు, శరీరము నలగొట్టు. ప్రభు నువ్వు కలుసుకోలేకపోతున్నావు. నువ్వు ప్రార్థిస్తున్న ప్రభుకి చేరుతుందన్న ఆ గ్రహింపు నీకు, ధ్యాస లేదు, ఆ యొక్క ఏకాగ్రత నీకు లేదంటే, గురి కుదరటం లేదంటే నీ శరీరం నన్ను నలగొట్టుకో. తిండి తినకుండా మోకరించు, లేకపోతే మోకాల మీద నిలబడన్న ప్రార్థన చేయి. గురి కుదిరేటట్టు చూసుకో. ముఖ్యమైనది ఆయనతో నీ సహవాసం. అది నీ చింత కాదు. నువ్వు చింతించకపోయిన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఈవెన్ ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా అదే సంగతే. నీకు గంట సేపా, అరగంట సేపా, ఎంతసేపు చేస్తావు? 10 నిమిషాలు చేస్తావా? 15 నిమిషాలు చేస్తావా? ఈ 15 నిమిషాలు కూడా ఇదే చింత ఉంటే నిజముగా నీ ప్రార్థన ఏం చేస్తున్నావు? అసలు నిజంగా ప్రార్థనేనా అది? బైబిల్ చదువుతున్నావు, క్వశ్చన్ టు ఆన్సర్స్ ఏం చెప్పాలని ధ్యానిస్తున్నావు గాని అసలు ఆ సారాంశము, ఆ వాక్యం ఒక అధ్యాయం నేను చదివితే ఈ అధ్యాయం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు, నా చెత్త ఏముంది చూపిస్తున్నాడు. నాలోని చెత్త ఎక్కడా? ఇది అర్థము కదా. ఓ మాటను లేకుండా నా రూపాన్ని నాకు చూపిస్తుంది కదా ఏది అని చూస్తున్నావా? గమనిస్తున్నావా? వాక్యం చదవడము కూడా గ్రూప్ లో అలౌ చేస్తే అది కూడా అలవాటే అయిపోయింది. అది కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్సే అయిపోయింది. నీలో దేవుడు ఎట్లా కార్యం చేయగలడు? అయ్యా నాతో మాట్లాడు, మోకరించి బైబిల్ ద్వారా మాట్లాడు. పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చినాడు, అది విలువైంది. దేవుని చిత్తాన్ని అందులో కనుక్కో. నీ చింత యావత్తు ఆయన మీద మోపడానికి దేవుడు ఆ గ్రంథం నుంచి నీతో మాట్లాడతాడు. ఆయన చెప్పిన ప్రకారం చేసేసి విడు ఆ చింత. ప్రార్థించినప్పుడు ఏకాగ్రతగా ప్రభు వైపు చూడు. ఒకటే రొటీన్ ప్రార్థనలే. ఫస్ట్ ఆరాధన, తర్వాత క్షమాపణ, తర్వాత కుటుంబం కొరకు ప్రార్థన, లేకపోతే సంఘం కొరకు ప్రార్థన, గ్రూప్ వాళ్ళ కొరకు ప్రార్థన. ఇదేనా రికార్డు? అంతే కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏం చెప్తాడు? మనకు ప్రార్థన చేయడం తెలియదు గాని పరిశుద్ధాత్మ దేవుడే మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయను ఆయన మనకు నేర్పుతాడు. ఆ ప్రార్థనలో అంట ఎక్కువ మాటలు ఉండవంట, మూలుగు ఎక్కువ కనబడుతుందట. అది ఆత్మ నడిపింపు. అలాంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? గురి లేదు. ఆత్మను సరిగాను ఉపయోగించుకోవట్లేదు. ఏదో అయిపోవాల ప్రార్థన. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయి. కాబట్టి గుర్తుంచుకుందాం, ప్రభు మీద మన దృష్టి నిలబడం కొరకై మన శరీరాన్ని నల్లగొట్టుకొని మోకాల మీద ఉన్న మనం బైబిల్ చదువుదాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి మీరు చేసే ప్రార్థనలు కూడా శరీరం నల్లగొట్టుకోండి, మోకాల మీదకి రండి, ప్రార్థన చేయండి. ఎన్ని అమ్మా మనకి ఎగ్జాంపుల్స్. భక్తులందరూ పెద్ద పెద్ద భక్తులే మోకాల మీద నిలబడి ప్రార్థిస్తే, యేసు ప్రభువే తండ్రి కుమారుడే మోకరించి ప్రార్థిస్తే నీవు నేను ఎంత మనం అనుకుంటాం. కూర్చొని మాట్లాడితే ప్రార్థన చేస్తే నాకు హెల్త్ బాగాలేదు కదా, పర్లేదు దేవుడేమో అనుకోడు అని సాకులు మనం చెప్తున్నాం. మోకరించడంలో మన విధేయత తెలుస్తుంది, కూర్చోవడంలో మన గర్వం తెలుస్తుంది, సోమరితనం నిర్లక్ష్యం తెలుస్తుంది. ఇంకెప్పుడు మనం గురి వైపు పరిగెత్తగలం, ప్రభు వైపు చూడగలం.
తేడా గమనించండి. కూర్చొని ప్రార్థన చేయడానికి, మోకరించి బైబిల్ చదువుకోవడానికి, కూర్చొని బైబిల్ చదవడానికి తేడా. ఈ చింతను నువ్వు జయించడానికి కనీసం ఈ పద్ధతిని ఉపయోగించు. ఈ చింత మనల్ని దేవుణ్ణి దూరం చేస్తుంది, దేవుని నుండి మనల్ని దూరపరుస్తుంది. అదే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాట. ఈ చింతను జయించడం కొరకే ప్రభునే అడుగుదాం. వాటిని ఎలా జయించాలో కూడా ప్రభువుకి సహాయం అడుగుదాం. ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ఆ సహాయం చేస్తానని చెప్పడానికే ఈ మాటలు చెప్తున్నాడు. మనం ఒకటి ఆసక్తి కలిగి అద్దా, ప్రభా నిజమే నీ వాక్యం చెప్తుంది, నా చింత యావత్తు నీ మీద మోపుటకు నాకు సహాయం చేయి. నేను ఖాళీ అయిపోయి నీ చిత్తం ఏంటి, ఖాళీ అయిపోయి నీ చిత్తం ఏంటి, నీ ఆత్మ నడిపింపేంటి అని నీ ఆధీనంలోనికి నేను వచ్చి ప్రార్థన చేయడానికి నాకు నేర్పించు. ఆత్మీయ సంగతుల కొరకే ప్రయాసపడటకు, ప్రార్థించుటకు, బైబిల్ చదువుటకు నాకు సహాయం చేయి. పరమందున్న దాని కొరకై నేను చింతించుటకు, గురి కొరకై దేని కొరకు పట్టబడి తినో దాన్ని పట్టుకొనుటకు పరిగెత్తగలుటకు నాకు సహాయం చేయని అడుగుదాం. దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా మనం అందరం కూడా ప్రార్థన చేసి మనం సంపూర్ణంగా పొందుకున్నట్లు దేవుడే మనకు సహాయం చేయని గాక. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోక తండ్రి, రాత్రికాలం శ్రేష్టమైన లేఖనాలకి స్తోత్రాలు. ఆయన మీ చింత యావత్తు ఆయన మీ మీద వేయమంటున్నారు. మీ చింత యావత్తు ప్రభా, మరి మా చింతలన్నీ మీ మీద వేయడానికి. నిజమే ప్రభా, చింత అనేది కనబడదు గాని ప్రభా అది మీ నుండి దూరం చేసేది ప్రభా తండ్రి. అవునయ్యా నాయన, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు మీ వైపు చూస్తూ, చింత భారం మీ వైపు వేస్తూ ఆయన ప్రతి భారాన్ని కూడా ఆయన మీ మీదే దినం భారం భరిస్తున్నావయ్యా. ఆ భారాన్ని మోసే మంచి ప్రేమ గల తండ్రి అయ్యా, అందుని బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎక్కడ ఇంకా భారం మోస్తూ ప్రభా నీకు అప్పచెప్పకుండా ఎక్కడ చింత కలిగి ఉన్నాము, ఎక్కడ ఏ ఐహిక విచారము, వాక్యము ముఖ్యంగా ప్రభా ఫలపరితం కాకుండా చేస్తుందో నాలో మాలో అటువంటి ఐహిక విచారాలు, చింతలు యేసు నామములో తీసివేసి సంపూర్ణంగా ప్రభా నీకు అప్పచెప్పుకోవడానికి సహాయం ప్రభా. మీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండే ప్రార్థన జీవితం. అవునయ్యా, ఏదో ఆయన ఆచారాలు వాటి ప్రార్థన కాదు కానీ ఆత్మతో నింపబడి ఆయన ప్రార్థనలో మీతో సహవాసం, సన్నిధి సంపూర్ణంగా అనుభవించి అయ్యా తేలిక చేయబడే హృదయాలు ప్రభా, ఆ మూలిగులతో కూడిన ప్రార్థన చేసే ప్రభా క్షమించి తండ్రి. ఎన్నోసార్లు నోటితో పెదవులతో కాదు చేసిన సంగతులు ప్రభా, మరి ఆత్మతో ఎల్లప్పుడూ ప్రార్థించగలిగినట్టు సహాయం చేయండి. సొంత విధానం సంపూర్ణంగా తొలగించండి. మరి మీరు ఏ పరిచయం, ఏ బాధ్యత చెప్తున్నారు అది నా ఇష్టానుసారం, మా ఇష్టానుసారం కాదు గాని మీ చిత్రంలో మేము మిమ్మల్ని సేవించినట్లు సహాయం చేయమని ప్రభా, మీరిచ్చే రాజ్యం వైపే చూడడానికి సహాయం చేయను. అవునయ్యా, ఈ లోకము దాని ఆశ గతించిపోతుందయ్యా, మీ చిత్తమేనేమి నెరవేర్చు గుర్తెరి ప్రతి క్షణము దాని వైపే చూడడానికి, మీ వైపే చూడడానికి సహాయం చేస్తున్నామని మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని ప్రభా తండ్రి. ఆయన ఎల్లప్పుడూ మా ప్రార్థనా జీవితం అయ్యా ఇంకా ఇంకా మెరుగుపరచండి ప్రభా. ఇంకా మీ చిత్తానుసారంగా మీ ఆత్మ ద్వారా ప్రార్థించే మాకు సహాయం చేయండి. ఎందుకు ఎన్ని పరిస్థితులు, ఎన్ని భారాలు, మీ రాజ్యాన్ని నీతిని వెతికితే మా పరిస్థితులని నువ్వు మార్చగల సమర్థుడు అయ్యా. చేసావయ్యా అన్నింటిని కూడా, అన్ని పరిస్థితులు అందుని బట్టి స్తోత్రం ప్రభా. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా ఆ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచండి ప్రభా. ప్రతి సమయము ప్రార్థన అనగానే అది మీతో మాట్లాడుతున్నాము భయభక్తులు కలిగి ఆయన మోకరించి ప్రభా తండ్రి కన్నీటితో ప్రభా మూలిగులతో ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించి అటువంటి అనుభవంలో, అటువంటి విరిగి నలిగిన హృదయంతో, దీనత్వంతో, తగ్గింపుతో ప్రభా మీ చిత్తానుసారంగా ప్రార్థించడానికి మీరు కోరిన ప్రార్థన ఎందు నిమిత్తం క్రీస్తులు ఏర్పడి ఇన్ని సదుపాయాలు ఆత్మ సంబంధంగా అనుగ్రహిస్తూ అవన్నిటినీ నేను నా
మటుకు నేనే నాయన నాని స్వార్థం కాకుండా ప్రభా అనేకుల కొరకు అది ఆశీర్వాదంగా మార్చడానికని గుర్తెరిగి ప్రభా గుర్తెరిగి మీ చిత్తం ఎరిగి జీవించుటకు సహాయం చేయమని ప్రభా సంపూర్ణంగా మీ చిత్తం నామా అందరి పట్ల నెరవేర్చండి. ఎందుకొరకు ఏర్పరచుకున్నారో క్రీస్తులో పరిపూర్ణ చిత్తం నెరవేర్చబడినట్లు అందుకు సంపూర్ణంగా మేము మీకు అప్పచెప్పుకొని లోబడినట్లు ప్రభా మరి అపవాది ఎంత గజ్జి సీమలో తిరుగుతుంది ప్రభా మీ చిత్తం మేము నెరవేర్చు మా చింత మీ మీద వేసి మీరే మా పక్షంగా పోరాడే దేవుడు, యుద్ధం చేసే దేవుడు, దాన్ని ప్రొక్కి పడవేసే దేవుడు ప్రభా అంత గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడిని ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లించి పూజిస్తూ అటు విధంగా నన్ను మమ్మల్ని సిద్ధపరిచి ప్రభా ఈ పాత్రలను ప్రభా మీ మహిమతో నింపి మీ ఆత్మతో నింపి వాడుకుని మీ మహిమార్థంగా ఆత్మలు పంట కోసేవారిగా ప్రభా తండ్రి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి మా వంతు మా బాధ్యత ప్రభా క్రీస్తు శరీరంలో అవయములుగా ప్రభా ఆయన అట్టి విధంగా జీవించుటకు మా యొక్క పని ఏమిటో ఒక్కొక్క అవయము దాని పని చేసుకో మా పని మేము చేసుకోవడానికి మాకు సంపూర్ణంగా మీ కృపని కనికరాన్ని సహాయాన్ని మెండుగా దయచు. ఈ ఒక్క రోజే కాదు, ఈ ఒక్క పూటే కాదయ్యా, జీవిత కాలం అంతా కూడా మిమ్మల్ని చేరే పర్యంతం అటువంటి శ్రేష్టమైన ప్రార్థనా జీవితం నాకు మాకు అందరికీ దయచేసి మీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చు మీరే సమస్తంలో మహిమ ఘనత ప్రభావాలు పొందమని కృతజ్ఞతతో ఆరాధించి పూజిస్తూ గనుడైన యేసుప్రభువుని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమ గల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవుడివి, దయాలత్వం గల దేవుడివి, అత్యంత కృపా కనికరం గల దేవుడివి, మీరు ఎంతైనా వాసరత గల దేవుడు ఆరాధిస్తున్నాను. నాయన రాత్రివేళ సమయంలో మీరు హెచ్చరిస్తూ వచ్చిన ప్రతి హెచ్చరింపును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా యొక్క క్షేమం కోరి నా ఎడల మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి మీరు నన్ను హెచ్చరిస్తూ నన్ను సరిచేయాలని మీరు ఇష్టపడుతూ వస్తున్నాం. మీ తలాంపులు మీ ఉద్దేశంలన్నింటి బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏమైనా తండ్రి, ఎన్నిసార్లు హెచ్చరింపులు వచ్చినప్పుడు కానీ లోబడి నల్లంగానిగా ఉంటున్నాను, దయతో క్షమించండి. నా శరీరాన్ని నల్లగొట్టుకునే విషయంలో నేను ఎంతో కొరత కలిగి ఉంటున్నాను. అందుకే ఎన్నో చింతలు ప్రభా, ఈ చింతలు సంపూర్ణంగా మీ మీద మోపలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించమని బ్రతిమాలుచున్నాను. ఈ చింత వల్ల నా ఆత్మీయ జీవితం పతనమైపోతుందని ఆ గ్రహింపు లేని ఆత్మీయ అంధత్వంలో జీవిస్తున్నాను. అయితే నన్ను క్షమించండి స్వామి. ఏమైనా దేవా, మీ ఉద్దేశాన్ని ఈ చిత్తాన్ని నెరవేర్చలేని దానిగా ఉంటున్నాను. ఆత్మీయ సోమరితనం వలె ఉంటున్నాను. మెలకువలేని జీవితం జీవిస్తున్నాను ప్రభా. ఐశ్వర్యాలు కలిగి జీవిస్తున్నాను. దయపెట్టి నన్ను క్షమించమని బ్రతిమార్చున్నాను అయ్యా. అయ్యా, నమ్మకమైన తండ్రి, ఈ వాక్యంలో నా ముందుకు తీసుకొచ్చినావు, కానీ నేను క్రియారూపంగా జీవించాలంటే నా చేత కాదు. నాకు సహాయం చేయవా? మీ రాజ్యం మీ నీతిని వెతికే విషయంలో నాకు మీ సహాయం అందించవా? పైన వాటిని వెతికి వెంటాడే బిడ్డలను సిద్ధపరచవా? ఆ యొక్క పరమ యెరూషలేములో నేను చేర్చబడాలంటే ఎలాగ నేను సిద్ధపడాలి? నేను సిద్ధపడు అనేకులు ఎలా సిద్ధపరచాలో ఆత్మీయ గ్రహింపు నాకు దయచేవా? మీతో ముఖాముఖిగా మిమ్మల్ని దర్శించుకునే విషయంలో ప్రతిదినం నాకు సహాయం చేయవా? నాయన, నమ్మకమైన నా శరీరాన్ని నలగొట్టుకునే విషయంలో నాకు సహాయం చేయండి. ఏమైనా తండ్రి, ఈ జీవిత యాత్రలో మీరు నాకు నా ఎడల కోపించుచుని వాత్సల్యత చూపుతున్నారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. రొటీన్ జీవితం, రొటీన్ ఇంత పాపాత్రలు నన్ను ఎంతగా మీరు ఓర్చుకుంటున్నారు, ఎంత సహిస్తున్నారు, ఎంత భరిస్తున్నావు ఎన్నట్టు. నీ అపారమైన ప్రేమ, నీ అగ్గపే ప్రేమ తలపోసుకుంటే ఏ బట్టి వారు తెచ్చుకోగలరు. నా ఎలా మీకు కలిగి చిత్తం ఏదో ఉద్దేశం ఏదో మీరు నాలోని నెరవేర్చుకోవచ్చు.
ప్రభువా నా ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళిక మేము నెరవేర్చి బిడ్డగానండి సిద్ధపరచుకోండి. మీ చిత్తం వైపు గురి వైపు నేను పరిగెత్తే దానిని సిద్ధపరచు. ఈ ఆత్మీయ జీవితంలో ఎక్కడ అలసిపోకుండా, శరీరానుసరంగా వెనక్కి లాగిపోకుండా, వెనక్కి పడిపోకుండా మీ వైపు చూస్తూ ముందు కొనసాగడానికి మీ కృపను దయచేయమని ప్రభువా. ఆ యొక్క పరలోకమైన విషయాలు, అదృశ్యమైన దేవుని గురించిన ఆయా తండ్రి ప్రత్యక్షత మహిమను నేను కళ్ళారా రుచి చూసి తెలుసుకునే విషయంలో నాకు ఇంకా లోతుగా ఆత్మీయ గ్రహింపు దయచేయమని వేడుకు. నన్ను మీ హస్తాల్లో పెట్టుకు అయ్యా. నాకు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు చెల్లించి ఏదైతే ఒప్పుకున్నాను, ఏదైతే ఇంకా ఒప్పుకోవాల్సి ఉంటుంది వాటన్నిటిలో కూడా సహాయం చేయి. విన్న వాక్యం నాలో ముద్రించాడు, శత్రువెత్తపోకుండా సహాయం చేయి తండ్రి. దయపెట్టి జ్ఞాపకం చేయి. ఏ వాక్యం విన్న నాలో ముద్రించమని బ్రతిమాల్చున్నాను. ఈ వాక్యాన్ని అపవాది వాడు గర్జించి సింహమలే వచ్చి నాలో ఉన్న అయ్యా కొద్దిపాటి ఆత్మీయ జీతం కూడా వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు. దానికి కారణం నా చింత, నేను ఒప్పుకుంటున్నాను, క్షమించు అయ్యా. ఇప్పుడు విన్న వాక్యం కూడా నాలో నిలిచి ఉండేటట్లు మీరు ముద్ర వేసినందుకు నాలు చెల్లించుకుని నన్ను మీ హస్తాల్లో పెట్టుకుంటూ మీరు కోరిన స్వరూపంలోకి నన్ను మలుచుకోమని నన్ను ఇష్టపూర్వకంగా మీకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే స్తుతించి అడుగుంచడం కంటే అత్యధికంగా ఆ రీతిగా మీ చిత్తానుసారంగా జీవించేటట్లు మీరు సహాయపడబోతున్నందుకు కొన్నాళ్ళు చెల్లించుకుంటూ సహాయకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.